బార్బీ డాల్ ఇన్నా గానీ బార్బీకి నేషన్ అయితే నేను ఎప్పుడు ఇనలేదు. గట్లనే గింత పెద్ద పెద్ద హోటళ్లు బయటకెళ్ళి చూసుడు తప్ప నేనైతే ఎప్పుడు రాలేదు. ఇగో గిడికి రాగానే మస్తు నారాజైనా ఎట్లుండాలో ఎట్లా తినాలో గివేందో మరి ఇనుప పుల్లల నూనెలా గొలగొల వేయించిన ముళ్ళు లేని చేపలు, తోకలు తీయని రొయ్యలు, గట్నే కోడి కూర, కషీకులకైతే కుచ్చిళ్ళు నిప్పుల మీద పెట్టిళ్ళు. నాత్రి వేసింది గీ నిప్పుల మీద ఇప్పుడు కాలుతాలేమో అనుకున్నా. గట్ల కాదట, ఎప్పటికప్పుడే చేస్తారట, ఎప్పటికప్పుడే పెడతారట. ఇదేం సోకో నాకు ఏం అర్థం కాలే కానీ కుసేపటికి అర్థమైంది. ఏం అర్థమైంది ఎరికేనా? ఈడ మనం ఇంట్లో తిన్నట్టు టకటక తినుడు లేదు, మనకు నచ్చినట్టు తినుడు లేదు. వాళ్ళ ఇళ్ళని చూసుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా తినేసరికి మొత్తం సల్లారుతది. ఇక గా సల్లారకుండా నీకైతే గా నిప్పుకల మీద పెడతారు గవి. ఇక ఇదంతా ఎత్తు అయితే ఈడ వడ్డించేటోళ్ళు ఇంకో ఎత్తు మస్తుగా అరుచుకున్నారు. మన ఇంటికి ఎప్పుడన్నా చుట్టాలస్తే మనం ఎట్లా అరుచుకుంటాం గదే గుర్తొచ్చింది. పెట్టింది తినకంటే అరుచుకుంటే మస్తు అనిపిత్తది కదా, గదే సగం కడుపు నిండిపోయా. ఇక గిడ అన్లిమిటెడ్ ఫుడ్ అట కదా. గీ ముచ్చట తెలియక నేనైతే పానీపూరి తినుడు అయితే మస్తు లేట్ చేసిన. ఇక తర్వాత తెలిసినాక మంచిగా ఇక గిట్నే తాప కత్తాలు ఇంకేమైనా తింటారా, ఇంకేమైనా కావాలా మేడం అని అంటే ఇక మనం మస్తు ఉబ్బిపోయా. మనకేమో ఉబ్బాగదాయే. గీ పెద్ద పెద్ద హోటళ్లలో తింటే ఉప్పు కారాలు అస్సలు ఉండే, గందికి తినబుద్ధి కాదు, గిసొంటి దగ్గరికి రాబుద్ధి కాదు. గందికి కొంచెం కారంగా ఉన్నది తీసుకురాలా అనగానే తీసుకొచ్చి అయితే తిన్నా. దెబ్బకు దేవుడు కనబడ్డారు, గూబలు గుయ్యమన్నాయి. గవి గిట్లా కంట్రోల్ చేసుకోనీకైతే గదేనుల్లా కార ఐస్ క్రీమ్, గులాబ్ జామ్. ఐస్ క్రీమ్ లా గులాబ్ జామ్ వేసుకొని తింటే మస్తు ఉంటది కదా. మీకు నచ్చుతా గట్లాంటి కాంబినేషన్? సేమియాలు అయితే గుటగుట తాగేసిన. మీకు ఇట్లా వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయరా ప్లీజ్. జర షేర్ చేసుడు మర్చిపోకుల్లి.